బండి సంజయ్ షార్ట్ టైంలో ఎదిగిండు, బండి సంజయ్కి మంచి మంచి పదవులు వచ్చినాయి కాబట్టి బండి సంజయ్ డ్యామేజ్ కావాలని ఉంటుండేనట వీళ్ళకి. బండి సంజయ్ ఇంకా డ్యామేజ్ కావాలి, బండి సంజయ్ ఇంకా కృంగిపోవాలి, బాధపడాలని అనుకుంటున్నట్ట ఈ బీజేపీకి సంబంధించిన కొంతమంది లీడర్లు. అంతెందుకు, కార్పొరేటర్ స్థాయి నుండి ఒక చిన్న స్థాయి నుండి ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్. అట్లని వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేస్తాయని సమర్థించుకుంటలేం. వాళ్ళ కొడుకు చేసింది మంచి పని ఏం కాదు, మహిళను ఇబ్బంది పెట్టడం చాలా తప్పు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ బండి సంజయ్ ఎదుగుతూ వచ్చింది కదా, చాలా కష్టపడి ఎదిగింది కదా. బండి సంజయ్ మొన్న అన్నాడు, నా కొడుకుకు నేను టైం ఇయ్యలే అనేటటువంటి మాట కూడా అట్లా అనొద్దు. ఇప్పుడు పొద్దుందాకా పని చేస్తారు, సాయంత్రం ఇంటికే కదా పోయేది. మరి ఇంటికి పోతే మీ కొడుకు ఏం చేస్తుండే ఏం కథ నీకు తెలియదా? మీకు తెలియదా మీ కొడుకు ఏం చేస్తుంది? మీరు కేంద్ర మంత్రి, మీకు దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీ కొడుకు ఏం చేస్తున్నా ఏం కథ అనేది మీకు ఇన్ఫర్మేషన్ రాకుండానే ఉంటుందా? ఓ కన్నయ్య తెస్తారు కదా కొడుకు మీద, బిడ్డల మీద, అట్లా తెలియకుండా ఎట్లా పోతుంది? బండి సంజయ్కి తెలిసి తప్పు జరిగినా తెలియక జరిగినా సెకండరీ అయినా కూడా బండి సంజయ్ ఒక భారతీయ జనతా పార్టీ లీడరు, భారతీయ జనతా పార్టీలో ఎంపీ కాదు కేంద్ర మంత్రి. మరి అట్లీస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో బీజేపీ లీడర్లు ఒక్కళ్ళైనా బండి సంజయ్ గురించి మాట్లాడాలి కదా. సరే పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా, ఏం లేదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బండి సంజయ్ అంటే వీళ్ళకి మంట, బండి సంజయ్ అంటే వీళ్ళ కోపం, బండి సంజయ్ ఎదుగుదలను వీళ్ళు తట్టుకోలేరు. ఇంకా బండి సంజయ్ పడిపోవాలి, బండి సంజయ్ గ్రాఫ్ ఇంకా డౌన్ కావాలి, అవసరం అనుకుంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి పోవాలని కూడా కోరుకుంటారు వీళ్ళు. ఇప్పుడు అదే అనిపిస్తుంది కదా, అదే అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కృంగిపోతుంటే పార్టీలో అట్లీస్ట్ సపోర్ట్ ఉండాలి. లేకపోతే పని చేయండి, బండి సంజయ్ తప్పు చేసిండు, బండి సంజయ్ని పార్టీలోకి వెళ్ళి వీకేరి చూద్దాం. బండి సంజయ్ అయితే తప్పు, ఇప్పుడు మీరు అందరూ సైలెన్స్ ఉన్నారు. రఘునందన్ రావు సైలెంటు, ధర్మపురి అరవింద్ సైలెంటు, ఈటల రాజేందర్ సైలెంటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంటు, రామచంద్రరావు గారు సైలెంటు, బీజేపీ సంబంధించినటువంటి లీడర్లు సైలెంటు, ఎమ్మెల్యేలు సైలెంటు, ఎంపీలు సైలెంటు, డీకే అరుణ గారు సైలెంటు. మీరు అందరు సైలెంట్ ఉన్నారు కదా, ఏం మాట్లాడతలేరు కదా. మీరు సైలెన్స్ ఉన్నారంటే అర్థమైంది బండి సంజయ్ తప్పు చేసినట్ట. మరి నిజంగా బండి సంజయ్ తప్పు చేసినట్టయితే బండి సంజయ్ని పదవిలోకి వెళ్ళి తీసేయండి, పార్టీలోకి వెళ్ళి కూడా తీసేయండి చూద్దాం. పార్టీలోకి వెళ్ళి పదవిలోకి వెళ్ళి తీసేయండి, మరి తీసేస్తారో తీసేయరో చూద్దాం. ఆయన తప్పు చేసి ఉంటే అసలు బండి సంజయ్ తప్పుందా లేదా అనేది బీజేపీలో ఉన్న లీడర్లను చెప్పాలి కదా, బీజేపీలో ఉన్నటువంటి లీడర్లను స్పందించాలి కదా. మాట్లాడే పరిస్థితి లేదు. ఒకటి క్లియర్ అర్థమవుతుంది, ఇంకా బండి సంజయ్ డౌన్ కావాలి. బండి సంజయ్ షార్ట్ పీరియడ్లో ఎదిగిండు, బండి సంజయ్ టకటక ఎదుగుతూ పైకి పోయిండు. ఎంత పైకి పోయిండు అంత కిందికి రావాలని అనుకుంటున్నారట బీజేపీలో ఉన్న లీడర్లే కొంతమంది. ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఒక్క లీడర్ కూడా రెస్పాన్స్ లేదు, ఒక్క లీడర్ మాట్లాడే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఒక వ్యక్తి కృంగిపోతుంటే మానసికంగా ఇబ్బంది పడుతుంటే ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళ కొడుకు నిజంగా తప్పు చేస్తే శిక్ష పడుతుంది ఖచ్చితంగా, దాంట్లో వేరే ఆప్షన్ లేదు.